ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి బయలుదేరే ముందు కొత్త కెప్టెన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇద్దరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో గంభీర్, గిల్ కీలక విషయాలు వెల్లడించారు. తన కెప్టెన్సీ ఎలా ఉండబోతోంది, రోహిత్ శర్మ నుంచి ఎలా స్ఫూర్తి పొందాలనే విషయమై గిల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక గంభీర్ ఏమో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విషాదంతో పాటు భారత తుది జట్టు ఎలా ఉండబోతుందనే విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గంభీర్ ఏమన్నాడంటే, నేను ఎప్పుడూ కూడా విజయోత్సవ ర్యాలీలు చేయడానికి ఒప్పుకోను. 2007 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీ చేయడానికి నా మనసు అంగీకరించలేదు. నాకెప్పటి నుండో ఈ భారీ ర్యాలీలపై సదాభిప్రాయం లేదు. ఎందుకంటే ఇంత భారీ ర్యాలీలు చేస్తే ఏదైనా అపశృతి చోటు చేసుకునే అవకాశాలున్నాయని అనిపిస్తుంది. అందుకే ర్యాలీలు చేయకూడదనేది నా భావన. ఒకవేళ వీలైతే ఎక్కడన్నా ఓ క్లోజ్డ్ ఏరియాలో పాసులిచ్చి సభ పెట్టుకోవడం ఉత్తమమైన మార్గం. ఇక ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం కొత్త ఆటగాళ్లతో టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎలా ఉండాలి, ఏ ఆటగాళ్లు జట్టులో ఉండాలనేది మేము డిసైడ్ అవుతాం. ఇంగ్లాండ్ జట్టులో 20 వికెట్లు పడగొట్టడానికి ఎలాంటి జట్టు ఉండాలో అలాంటి జట్టును తయారు చేస్తాం. ఈ టెస్ట్ సిరీస్లో బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడతాడు. ఆ 3 టెస్టులు ఏవి అనేది ఇప్పుడే చెప్పలేం. ఇక చాలామంది కరుణ్ నాయర్ గురించి నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. దేశవాళీ క్రికెట్లో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడు. దేశవాళీ క్రికెట్లో బాగా రాణిస్తే జట్టులో చోటు దక్కుతుందని చెప్పడానికి ఈ సెలక్షన్ ఒక ఉదాహరణ. కరుణ్ నాయర్కి అపార అనుభవం ఉంది. ఇంగ్లాండ్ కౌంటీలలో ఆడిన అనుభవం కూడా ఉంది. అతనికి ఖచ్చితంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో చోటు దక్కుతుంది. అతనితో పాటు మరికొంతమందికి కూడా ఈ సిరీస్ అవకాశాలు దక్కనున్నాయి. ఆ అవకాశాలను గొప్పగా ఉపయోగించుకుంటారనే నమ్మకం నాకుంది. టెస్ట్ సిరీస్ గెలవడమే నా లక్ష్యం అంటూ గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.